హలో గైస్, వెల్కమ్ టు ఎలర్ట్ కిక్ తెలుగు ఛానల్. ఈ రోజు మ్యాచ్ 49th ఐపీఎల్ మ్యాచ్. ఈ రోజు మ్యాచ్ వచ్చేసి మనకి చెన్నై వర్సెస్ అలాగే పంజాబ్ అనమాట. సో ఈ ఒక మ్యాచ్ వెన్యూ వచ్చేసి మనకి చెన్నై ఎంఏ చదరం స్టేడియంలో అవుతుంది. ఈ మ్యాచ్ లో గ్రౌండ్ గురించి చూసినట్లయితే గ్రౌండ్ బ్యాటింగ్ సర్ఫేస్ అలాగే గుడ్ ఫేసెస్. ఇక్కడ ఫేసెస్ గురించి చెప్పాలంటే ఇందులో ఒక 2 టైప్స్ ఆఫ్ ఫేసెస్ ఉంటారు. సో ఆ ఫేసెస్ లోని అడ్వాంటేజెస్ ఎవరికంటే రైట్ ఆర్మ్ ఒకటి, నెక్స్ట్ లెఫ్ట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్, అలాగే రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్. సో మీరు రైట్ ఆర్మ్ ఫాస్ట్ తీసుకోవద్దు, అలాగే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ తీసుకోవచ్చు. ఓన్లీ మీడియం ఫాస్ట్ ఏదైతే బౌలింగ్ చేస్తారో వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే బ్యాట్స్మెన్ దగ్గరికి వచ్చేసరికి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీ యొక్క టీంలో ఇంక్లూడ్ చేసుకోవాలని ట్రై చేయండి. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండ్ కొంచెం ఈజీగా యావరేజ్ అనేది గ్రౌండ్ లో ఎక్కువ ఉంది. సో ఈ సినారియోలో మీ టీం వేసుకోవాలని ట్రై చేయండి. సో హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే టోటల్ గా హెడ్ టు హెడ్ లో 9 మ్యాచెస్ వీళ్ళిద్దరు ఆడారు. వీళ్ళిద్దరు ఆడినప్పుడు చెన్నై వచ్చేసరికి 4 మ్యాచెస్ విన్ అయింది, అలాగే పంజాబ్ వచ్చేసరికి 5 మ్యాచెస్ విన్ అయింది. సో ఆల్మోస్ట్ ఒక మ్యాచ్ ఎక్కువ పంజాబ్ విన్ అయింది. సో ఇది సినారియో. ఈ సినారియోని మనం యూస్ చేసుకుంటూ అలాగే నేను అనాలిసిస్ చేసిన గ్రౌండ్ రికార్డ్స్, హెడ్ టు హెడ్ రికార్డ్స్, అలాగే ప్లేయర్స్ బ్యాటిల్ చూసుకొని ఒక టీం క్రియేట్ చేసుకుందాం. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. సో లాస్ట్ ఒక మ్యాచ్ ప్లేయింగ్ లెవెల్ చూద్దాం. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెల్ పాస్ట్ లైన్ ఒకసారి చూసినట్లయితే మనం ముందుగా చెన్నై గురించి చూద్దాం. చెన్నైలో వచ్చేసరికి ఓపెనింగ్ వచ్చేసరికి మనకి రహానే అలాగే గైక్వాడ్. సో మిడిల్ ఆర్డర్ లో మిచెల్, దూబే, ధోని, మోయిన్ అలీ, జడేజా. సో బౌలింగ్ సెక్షన్ వచ్చేసరికి దీపక్ చహర్, తుషార్ దేశపాండే, ముస్తఫిజుర్ రహమాన్, పతిరణ, షాదుల్ ఠాకూర్. సో వీళ్ళందరూ రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్స్. సో అందుకే లాస్ట్ మ్యాచ్ లో ఇంక్లూడ్ చేశారు. ఎందుకంటే గ్రౌండ్ వీ బౌలర్స్ కి ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకంటే తుషార్ దేశపాండే, దీపక్ చహర్, ముస్తఫిజుర్ రహమాన్, పతిరణ అండ్ షాదుల్ ఠాకూర్. సో పంజాబ్ గురించి చూస్తుంటే ప్రభుసిమరన్ సింగ్, జానీ బర్స్టో, రాయలీ రోసో, శశాంక్ సింగ్, శామ్ కరణ్. నిజంగా లాస్ట్ మ్యాచ్ లో జానీ బర్స్టో, శశాంక్ సింగ్ వచ్చేసరికి సూపర్ నాక్ ఆడారు. సో అందుకే కేకేఆర్ గ్రౌండ్ లో ఆ ఒక పిచ్ లోని చేసింగ్ అనేది ఈజీగా అయిపోయింది. సో బౌలింగ్ సెషన్ వచ్చేసరికి హర్ప్రీత్ బరార్, హర్షల్ పటేల్, కగిసోరా బాలా, రాహుల్ చహర్, అర్షదీప్ సింగ్. సో ఇది ప్రాబుల్ ప్లేయింగ్ 11. సో ఈ ప్రాబుల్ ప్లేయింగ్ 11 యూస్ చేసుకుంటూ నేను బ్యాటింగ్ ఫస్ట్ ఒకవేళ చెన్నై వస్తే ఏం చేయాలి, పంజాబ్ బ్యాటింగ్ ఫస్ట్ టీం ఎలా క్రియేట్ చేయాలని ఇక్కడ చూపిస్తాను. ఒకసారి చూడండి. సో ఇన్ కేస్ ఫస్ట్ పంజాబ్ బ్యాటింగ్ ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ జానీ బర్స్టో తీసుకోండి, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మిచెల్ని తీసుకోండి, అజింక్య రహానే తీసుకోండి, నెక్స్ట్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ తీసుకోండి. సో ఈ 3 బ్యాట్స్మెన్ బ్యాటింగ్ సెక్షన్ తీసుకోవడం ట్రై చేయండి. అలాగే ఆల్రౌండ్ లో శామ్ కరణ్, రవీంద్ర జడేజా, నెక్స్ట్ పతిరానా, హర్షల్ పటేల్, ముస్తఫిజుర్ రహమాన్, నెక్స్ట్ దీపక్ చహర్. సో ఒక ప్లేయర్ నేను చెప్తాను ఎవరిని తీసుకోవాలో ఒకసారి సినారీస్ ఒకసారి చూడండి. ఇక్కడ నేను చెన్నై టాప్ ఆర్డర్ ఫుల్ గా తీసుకున్నాను. గైక్వాడ్ అండ్ రహానే ఓపెనర్, మిచెల్ మిడిల్ ఆర్డర్. సో ఈ ముగ్గురు ఎందుకు తీసుకున్నానంటే ఇన్ కేసు పంజాబ్ బ్యాట్ ఫస్ట్ చేస్తే ఓపెనర్ లో ఫ్లాప్ అవుతారని చెప్పి నా సినారియోతో నేను తీసుకున్నాను. అలాగే దీపక్ చహర్ ఓపెనింగ్ బౌలింగ్, ఎందుకంటే ఓపెనర్స్ ఫెయిల్ అవుతారు. అలాగే ముస్తఫిజుర్ రహమాన్ ఓపెనర్ బౌలింగ్, అలాగే పతాన్ మిడిల్ బౌలింగ్. సో ఈ బౌలింగ్ నుంచి తీసుకుని ఎందుకంటే వాళ్ళు ఫెయిల్ అవుతారని తీసుకున్నాను. సో ఈ సినారియో నేను ఇక్కడ శామ్ కరణ్ ని తీసుకున్నాను, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ ఆడతారని తీసుకున్నాను. అలాగే హర్షల్ పటేల్ ఎందుకు తీసుకున్నానంటే గ్రౌండ్ వచ్చేసరికి రైట్ ఆర్మ్ మీడియం ఫాస్ట్ కి హెల్ప్ అవుతుంది. అలాగే వీళ్ళు ఓపెనర్ బాగా నాక్ ఆడితే హర్షల్ పటేల్ మధ్యలో మిడిల్ ఆర్డర్ బౌలింగ్ చేసి వీళ్ళు వికెట్ తీసే అవకాశం ఉంది. సో అందుకే నేను తీసుకున్నాను. సో ఇంకా ఒక ప్లేయర్ వచ్చేసరికి మీరు హర్షదీప్ సింగ్ అనే ట్రై చేయండి. లేదు అనుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ లో రాహుల్ చహర్ ట్రై చేయండి. ఎందుకంటే పంజాబ్ సెకండ్ బౌలింగ్ చేస్తే రాహుల్ చహర్ కి మంచి గ్రౌండ్ లో రికార్డ్ ఉంది. రాహుల్ చహర్ 8 మ్యాచెస్ లో 12 వికెట్ తీశారు అదే గ్రౌండ్ లో. సో మీరు రాహుల్ చహర్ తీసుకొని ట్రై చేయండి. లేదు అంటే ఇంకో బ్యాట్స్మెన్ రాహుల్ చహర్ డ్రాప్ చేసి మీరు ఇక్కడ శశాంక్ సింగ్ అనే ట్రై చేయండి. సో బ్యాటింగ్ సెక్షన్ నుంచి మీరు అలా ట్రై చేయండి. సో ఒకవేళ మీరు కెప్టెన్ గురించి చూసినట్లయితే హైయెస్ట్ పర్సెంటేజ్ సెలక్షన్ లో కెప్టెన్ వచ్చేసి రుతురాజ్ గైక్వాడ్ ఉంది. అలాగే నెక్స్ట్ వీసీకి వచ్చేసరికి హైయెస్ట్ పర్సెంటేజ్ శామ్ కరణ్ ఉంది. సో నేను ఇక్కడ చెప్తున్నా మెయిన్ పాయింట్ శామ్ కరణ్ ని మీరు మీ యొక్క స్మాల్ లీగ్ లో ఒకవేళ పంజాబ్ బ్యాట్ ఫస్ట్ చేస్తే ఎలిమినేట్ చేయండి. ఎందుకంటే శామ్ కరణ్ బౌలింగ్ అనేది డెత్ లో వేయలేడు. ఎందుకనుకుంటే పంజాబ్ అనేది బ్యాటింగ్ ఫస్ట్. నాకు తెలిసి మనకి శామ్ కరణ్ కి ఎక్కువ యావరేజ్ లేదు బ్యాటింగ్ లో. సో అందుకే వీళ్ళు నాకు తక్కువ స్కోర్ చేస్తే టాప్ ఆర్డర్ లో ఈజీగా చేసేస్తారు చెన్నై. సో అందుకే మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ముస్తఫిజుర్ రహమాన్ గానీ పతిరానా గానీ మీరు ట్రై చేయండి వీసీ కింద. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ తీసుకుంటున్నాను. మీ టీం అనాలిసిస్ పరంగా మీరు తీసుకోండి. సో ముస్తఫిజుర్ రహమాన్ వీసీని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఇక్కడ ముస్తఫిజుర్ రహమాన్ ఓపెనింగ్ లో వీళ్ళందరినీ అవుట్ చేసినా సరే టాప్ ఆర్డర్ ని పంజాబ్ ని సో హైయెస్ట్ ఈజీగా చేసే టాప్ ఆర్డర్ లో గైక్వాడ్ ఈజీగా చేసేస్తారు. సో ఈ సినారియోలో నేను తీసుకుంటున్నాను. ఒకవేళ సెకండ్ సినారియో టీమ్ 2 వచ్చేసరికి ఒకవేళ పంజాబ్ అనేది ఫస్ట్ బౌలింగ్ చేస్తే మీరు తీసుకోవాల్సిందే ఏంటంటే ఇక్కడ శశాంక్ సింగ్ ని అజింక్యని డ్రాప్ చేసి శివం దీవెని తీసుకొని ఇక్కడ వచ్చేసరికి మనకి హర్షదీప్ సింగ్ తీసుకోండి. రాహుల్ చహర్ ఉంది కదా, రాహుల్ చహర్ తీసేయండి. సో ఓకేనా. ఇది ఒకవేళ చెన్నై బ్యాట్ ఫస్ట్ చేస్తే ఇక్కడ మీరు కెప్టెన్ వచ్చేసరికి రుతురాజ్ గైక్వాడ్ పెట్టుకోండి. లేదనుకుంటే ఇక్కడ శామ్ కరణ్ తీసేయండి. ఎందుకంటే శామ్ కరణ్ డెత్ ఓవర్ బౌలింగ్ చేస్తారు, అట్లీస్ట్ 1 వికెట్ తీస్తారు. రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ లో ఫస్ట్ బ్యాటింగ్ లో 50 యావరేజ్ ఉంది, అలాగే గ్రౌండ్ యావరేజ్ కూడా 50 ఉంది. సో అందుకే ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ చేయండి. లేదంటే కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ కూడా మీరు ఇంటర్చేంజింగ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఒకవేళ చెన్నై బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే మీరు ఈ సినారియోలో తీసుకోండి. ఒకవేళ మీరు ఇక్కడ ఒక దగ్గర మీరు దీపక్ చహర్ డ్రాప్ చేసేసి వేరే ప్లేయర్ ని వేరే ఎవరినైనా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ దీపక్ చహర్ డ్రాప్ చేసి మీరు తీసుకోవాల్సిన ప్లేయర్ వచ్చేసరికి ప్రభుసిమరన్ తీసుకోండి. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రభుసిమరన్ సెకండ్ బ్యాటింగ్ అన్నప్పుడు మంచి యావరేజ్ ఉంది. ఒకవేళ మీరు ప్రభుసిమరన్ సింగ్ డ్రాప్ చేయాలనుకుంటే లివింగ్స్టన్ అర్థమైంది, లివింగ్స్టన్ మస్ట్ షుగర్ తీసుకోండి. ఎందుకంటే లివింగ్స్టన్ కి మంచి గ్రౌండ్ యావరేజ్ ఉంది.